ఇతన్ని ఏం చేయాలండి? ఏమండి, మా క్రైస్తవ సమాజంలో నుండి ఇతనికి సరైన బుద్ధి చెప్పాలి. ఎందుకు? ఎటు గాలి తోలితే ఆ వైపుకి వెళ్ళిపోతాడు ఈ స్వార్థపరుడు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే సోదరి సోదరులారా, ఇలాంటి గొర్రె తోలు కప్పుకున్న తోడేలు గురించి మాట్లాడాలి. దీనికి నిరూపణగా తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో, భేదములు కలిగించు వానికి 1-2 సార్లు బుద్ధి చెప్పండి, అటు తర్వాత వాని నాశనమునకు వాడే కారుకుడైతాడు, వాడిని విసర్జించండి అని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది. వీరిద్దరు కూడా భేదము కలిగించు వారేనని నిర్ధారణ తీర్చబడింది పరిశుద్ధ గ్రంథం. ఈ జాన్ పాల్ అనేవాడు, జాన్ బాబు అనే వీరిద్దరు కూడా ఎటు గాలి తోలితే అటు వెళ్ళిపోయేవారని స్పష్టంగా చెప్తున్నాను, తెలియజేస్తున్నాను. నా దగ్గర ఫోరెన్సిక్ రిపోర్టు ఉంది, పోస్ట్ మార్టం రిపోర్టు ఉంది. ఈ 2 రిపోర్టులలో ఏమని రాయబడి ఉందంటే, పగడాల ప్రవీణ్ గారి యొక్క దేహంలో ఆల్కహాల్, అతను డ్రింకు మత్తు పదార్థము తీసుకోలేదు అని స్పష్టంగా డాక్టర్స్ ఇస్తే, వీరిద్దరూ ఎలాగ నిర్ధారణ చేశారు అంటే, లోకస్తులతో ఏకీభవించి లోకముతో రాజీపడి ప్రాణభయముతో భయపడ్డారా, వణికిపోయారా? ఎన్ని రోజులు ఉంటారు? రోషం లేని బతుకు ఎన్ని రోజులు బతుకుతారు? యేసు ప్రభువు అన్నాడు లోక 12వ అధ్యాయము 4వ వచనములో, తన ప్రాణమును కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, వాని ప్రాణము నా నిమిత్తం పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు. అన్నిటికీ సిద్ధపడే ఒక క్రైస్తవంలోకి రావాలి. బ్రతుకుడు క్రీస్తే సావైత లాభమని రావాలి. ఎందుకు ఆ బతుకులు సిగ్గులేని బతుకులు? ఎందుకు రోషము లేని బతుకులు? ఒక స్త్రీలు ఎంత రోషం పడ్డారు, ఎంత ఆక్రోషం చెందారు. వారు ఉడుకు నరనరములు ఉప్పొంగిపోతున్నాయి. ఆనాడు భౌతిక దేహం కాడ, పగడాల ప్రవీణ్ గారు భౌతిక దేహం కాడ చిన్నల మొదలుకొని వృద్ధుల వరకు ఆనాడు శాంతి ర్యాలీలో పాల్గొని, అచ్చే మటరే మా అన్న తాగలేదు, ఆయనకి అలవాటు లేదని కుటుంబ సభ్యులు ఇచ్చారు. తర్వాత ఆయనతో లేని ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఎలా తెలుసు నాకు? దేవుని ప్రభుని యేసు క్రీస్తు రక్తమును బట్టి ఆయన నాకు రక్త సంబంధిగా మార్చబడ్డాడు. నేను మొట్టమొదటి వీడియో ఆల్రెడీ ఫస్ట్ రోజు ఆయన యాసిడ్ ద్వారాగా చనిపోయాడు అని ఆ వచ్చిన రోజే నేను మామిడి తోటలో ఉన్నాను. ఆ తోటలో వెంటనే వీడియో కౌంటర్ మాట్లాడాను. ఏమని మాట్లాడాను? ఇది ప్రీ ప్లాన్ మర్డర్, ఆయనని హత్య చేశారు, ఇది యాక్సిడెంట్ కాదని మాట్లాడాను. తర్వాత ఆయన మందు తాగిన వ్యక్తి, ఆ యాక్టింగ్ చేసిన వ్యక్తి పగడాల ప్రవీణ్ అన్న కాదు అని మరలా వెంటనే మాట్లాడాను. ఎవరు దవ్య సంబంధి, ఎవరు దయ్యపు సంబంధి? మీరు కాదా? వీరు కాదండి. దయ్యము సంబంధులు వీరు కాదా? వీరు కాదా? తీతు రాసిన పత్రికలో ఇలా రాయబడి ఉంది కనుక, మరి మీ సహోదరుడు ఒకడు వేళ తప్పు చేస్తే, భేదములు కల్పిస్తే 1-2 సార్లు వాడికి బుద్ధి చెప్పమున్న ఆ మాటను బట్టి వీరిద్దరికి బుద్ధి చెప్పాలని నేను ఈ రీతిగా వచ్చాను. నేను బైబిల్ కూడా ఓపెన్ చేయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, నాకు తోడుగా ఉన్నాడు గనుక భేదములు కలిగిస్తున్న వారు వీరు కాదా? ఒక స్త్రీని తీసుకొచ్చి, ఆ స్త్రీ ఎప్పుడో మాట్లాడింది, పగడాలు పగిలిందా అని ఆ వీడియో ఎప్పుడు మాట్లాడిందో తెలియదు. మరి ఆ స్త్రీని అందరి చేత అందరూ తిట్టడానికి కారకుడు ఎవడు? ఈ జాన్ పాల్ కాదా? ఈ జాన్ పాల్ కాదా? మరి అలాగనే ఉండాలి. మంచిదే, వీడియో పెట్టావు, మరి అలాగనే ఎల మీద నిలబడాలి. ఎల మీద నిలబడలేదు, భేదములు కలిగిస్తున్నావు. ఆఖరికి శవాల మీద డబ్బులు ఏరుకోవడానికి కూడా నీతిమంతుడు భౌతిక దేహం దగ్గరకు వచ్చి కూడా
డబ్బులు ఏరుకోవడానికే వచ్చావు. నీ స్వార్థానికి ఎటుబడితడి తిరిగితే క్రైస్తవ సమాజం చూస్తూ ఉంటుందా? క్రైస్తవ సమాజము చూస్తూ ఉంటుందా? జాల్పాల్ రోషము లేని బతుకుతున్న వ్యక్తి, బడుద్దాయ్ సొంత, ఇకనైనా నీ వైఖరి మార్చుకో, ఇకనైనా నీ వైఖరి మార్చుకో. ఎందుకంటే నువ్వు చెలగాటమాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు, సైన్యములకు అధిపతిగు యెహోవా, సేవకులు, దాసులు, పగడాల ప్రవీణ్ అన్న ఆయన దేహంలో ఆయన మందు దాగే డ్రైవింగ్ చేశాడా? నీకు చెప్పాడు కల్లో కనపడి, జాన్ పాల్ నా పక్షమును వచ్చావు నాయనా, నా పక్షమును వచ్చావు, వద్దు నాయనా నీవు నా పక్షాన ర్యాలీ చేయొద్దు అని కల్లో కనపడి చెప్పి ఉంటాడు బహుశా ఈ భక్తుడికి. ఎవరికి? ఈ జాన్ పాల్కి, ఇంకా జాన్ బాబుకి, క్రీస్తు సంఘం, క్రీస్తు విజయం స్థాపించిన జాన్ బాబుకి, వీరిద్దరు భక్తులకి పగడాల ప్రవీణ్ అన్న దేవుడు యొక్క మాట మేరకి ఆయన దగ్గర సెలవు తీసుకొని వీరిద్దరి దగ్గరికి కళ్ళలో కనిపించి, నేను ఇలాగా త్రాగి డ్రైవింగ్ చేశాను, ఇలాగ చనిపోయాను అని ఇద్దరి కళ్ళలో కనిపించి చెప్పారు ఈ భక్తులకి. జాగ్రత్త, ఈ దిద్దుబాటు మీకోసమే. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనము, జీవం కలిగిన దేవుని చేతుల బట్ట బహు భయంకరము, బహు కష్టకరము. జాగ్రత్త. 1-2 సార్లు బుద్ధి చెప్పమున్న నేపథ్యములో మీరు నాకు శత్రువులు కాదు కనుక, నేను దేవుని యొక్క విశ్వాసములో, వ్యవసాయములో పనిచేస్తున్నాను కనుక, నేను ఒక పాత్రను కనుక నా బాధ్యత మీకు తెలియజేయటం. దట్స్ ఆల్.